యుద్ధం కారణంగా బహ్రెయిన్లో చిక్కుకున్న 600 మంది తెలుగు వారిని స్వదేశానికి తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ భవన్ అధికారులు గల్ఫ్ పౌర విమానయాన శాఖతో జరిపిన సంప్రదింపులు సఫలీకృతమయ్యాయి. నేటి నుంచి రోజుకు ఒక విమానం ద్వారా బాధితులను తరలించేలా ఏర్పాట్లను పూర్తి చేశారు. తొలి విడతగా ఇవాళ 58 మంది కొచ్చికి, రేపు 138 మంది ముంబైకి చేరుకోబోతున్నారు. బహ్రెయిన్ తెలుగు సంఘం భారత రాయబార కార్యాలయం సమన్వయంతో టికెట్ల కొనుగోలు ప్రక్రియ సాగుతోంది. సురక్షితంగా స్వదేశానికి చేరే ఏర్పాట్లు చేయాలని ఏపీ భవన అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సహాయం కోసం ఏపీ భవన్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ ను సైతం ఏర్పాటు చేశారు. గల్ఫ్ తెలుగు సంఘాల ద్వారా ఎప్పటికప్పుడు బాధితులను అప్రమత్తం చేస్తూ వస్తోంది గవర్నమెంట్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రేపు బహ్రెయిన్ నుండి ఇటు కొచ్చి అండ్ ఇంకో ప్లేస్ కి ఇటు 2 విమానాలు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎంతమంది తెలుగు వాళ్ళు ఈ విమానాల్లో ఉండబోతున్నారు? అప్డేట్స్ ఏంటి శివ? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే గనక బహ్రెయిన్ నుంచి కొన్న 600 మంది తెలుగు వారిని సురక్షితంగా తిరిగి స్వరాష్ట్రాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూర్తి స్థాయిలో చర్యలు ప్రారంభించారు. ఇవాళ నుంచి రోజుకు ఒక విమానం స్వదేశానికి చేరుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశంతో గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. డీసీఏతో పాటు పౌర విమాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత విమాన సర్వీసులు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో పూర్తి స్థాయిలో చర్చలు, అలాగే సీఎం చంద్రబాబు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ రోజు 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురావడంతో కూడా గల్ఫ్ ఎయిర్ విమాన సంస్థ ప్రకటించింది. అలాగే రేపు 138 మందిని ముంబై చేరుకో అవకాశం కనిపిస్తోంది మరొక విమానం. అలాగే బహ్రెయిన్ లో తెలుగు సంఘం భారత రాయబారి కార్యాలయం ద్వారా టికెట్ల కొనుగోలుకి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేశారు. వీరందరినీ కూడా సురక్షితంగా స్వదేశానికి చేరే ఏర్పాట్లు చేయాలని చెప్పి ఏపీ భవన్ అధికారులని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిరంతరం సీఎం చంద్రబాబు ఏపీ భవన్ అధికారులతో, అలాగే భారత ఎంబసీ అధికారులతో, కేంద్ర విమానయాన శాఖ మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిని ప్రత్యేకంగా ఏపీకి స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా తెలుగు వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గల్ఫ్, బహ్రెయిన్ తెలుగు సంఘాల వారితో నిరంతరం ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. థ్యాంక్ యూ శివ.